పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం అంటూ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంకి చెందిన జీవీఎంసీ 61 వార్డ్ మల్కాపురం హనుమాన్ టెంపుల్ వెనుక భాగమున ఏపీఈపీడీసీ ఎల్డి త్రినాథ్ ఆర్థిక సహాయంతో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు పుర్రె సురేష్, 61 వార్డ్ టీడీపీ అధ్యక్షులు మజ్జి సోమేష్, వైసీపీ పిలక రామోహనరెడ్డి తదితరులు పార్టీలతో సంబంధం లేకుండా పాల్గొని వినాయక ప్రతిమలను ప్రజలు పంచిపెట్టడం జరిగింది. వాటిని ప్రజలు అత్యుత్సాహంగా తీసుకోవటం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం అంటూ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతంకి చెందిన జీవీఎంసీ 61 వార్డ్ మల్కాపురం హనుమాన్ టెంపుల్ వెనుక భాగమున ఏపీఈపీడీసీ త్రినాథ్ ఆర్థిక సహాయంతో మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నాయకులు పుర్రె సురేష్, 61 వార్డ్ టీడీపీ అధ్యక్షులు మజ్జి సోమేష్ తదితరులు పార్టీలతో సంబంధం లేకుండా పాల్గొని వినాయక ప్రతిమలను ప్రజలు తీసుకోవటం జరిగింది. నేను వెళ్తానండి, నాకు ఫోటో తీయండి. ఫోటో కరెక్ట్గా వచ్చింది. అదే ప్లాన్ అందరికీ నమస్కారం. ఈరోజు మన పారిశ్రామిక మల్కాపురంలో మన ఏపీఈపీడీసీ లీడీ త్రినాథ్ గారు ఆయన సహాయంతో అందరికీ ప్రజలకి మట్టి వినాయకులు ప్రతిమలు పంచే కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈరోజు దానికి మేము రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మట్టి బొమ్మల ఈ వినాయకుడిని వాడాలని అవగాహన చెప్తూ ఈ బొమ్మలన్నీ పంచడానికి మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వారిని ముందుగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డిఈ గారైన త్రినాథ్ గారు ధన సహాయంతో 61 వార్డు మల్కాపురం మధ్యలో మీరు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేపట్టడం అనేది ఒక విశేషం చెప్పగలం. ఎందుకంటే ఒక వైసీపీ నాయకుడు పిలకరామ అవ్వచ్చు, అలాగే జనసేన నాయకులు సురేష్ అవ్వచ్చు, మా సాక్షి రిపోర్టర్ అయిన రాజుగారు అవ్వచ్చు, అందరూ కూడా హిందూయిజాన్ని ఇంకా పెంచిపోర్చడానికి ఈరోజు ముస్లింలు అవునాయి, అలాగే క్రిస్టియన్ అవునాయి, మత ప్రతాపం ఎక్కువ అవడం వల్ల ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు నడిపించినందుకు ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొత్త తరానికి ఐకమత్యం నెలకొల్పడానికి పర్యావరణ రక్షణ కోసం మట్టి విగ్రహాలని ప్రోత్సహిస్తున్నాం. పేద ప్రజలందరూ ఈరోజు వినాయక విగ్రహాలని పంపిణీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.